ఏపీ ఎన్నికల సంగ్రామంలో కీలక ఘట్టం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. పోలింగ్ కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంల పంపిణీ జరుగుతోంది. ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టే కనిపిస్తోంది. పోలింగ్ బూత్ల ఆధారంగా సిబ్బందికి ఆర్డర్స్ వెళ్లాయి. సాయంత్రంలోగా పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలను తరలించనున్నారు. అటు పలు చోట్ల నుంచి ఇప్పటికే బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు ఎన్నికల సిబ్బంది. విజయవాడ డీఆర్సీ సెంటర్లలో ఈవీఎంల పంపిణీ పూర్తయింది. పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక బస్సుల్లో ఎన్నికల సిబ్బంది బయలుదేరుతున్నారు. సాయంత్రంలోగా కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ పంపిణీ జరగనుంది. ఇక విజయవాడలో తాజా పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి వినాయక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినాయక్, చెప్పండి, మరికొద్ది గంటల్లోనే ఏపీ ఎన్నికల సంగ్రామం పూర్తి కాబోతోంది. మరి పోలింగ్ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి అక్కడ? ఇప్పటికే అన్ని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి కూడా పోలింగ్ మెటీరియల్ అనేది సిబ్బంది ఎవరైతే విధుల్లో ఉంటారో వారందరికీ కూడా అందజేయడం జరిగింది. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూస్తున్నాం. వర్షం వస్తుంది ఒకవైపున. ఇప్పుడు పోలింగ్ కేంద్రాల వద్ద మెటీరియల్ తీసుకున్న తరువాత విధుల్లో ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్ళవలసిన సిబ్బంది అంతా కూడా బస్సుల్లో బయలుదేరిన విజువల్స్ మనం లైవ్లో చూసుకోవచ్చు. దాదాపుగా మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీలు ఉన్నాయి. 25 పార్లమెంట్లు ఉన్నాయి. 175 అసెంబ్లీలను కూడా 175 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 3,20,000 మంది సిబ్బంది దీనికోసం పోలింగ్లో విధుల్లో పాల్గొనబోతున్నారు. వీరందరికీ కూడా అంటే అందులో దాదాపుగా మనం చూస్తే 2,90,000 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. అది కాకుండా అదనంగా ఒక 10 నుంచి 15% మంది రిజర్వ్లో కూడా ఉంచడం జరిగింది. వీరందరికీ కూడా వారికి ఆర్డర్ ఇచ్చి ప్రత్యేకంగా పోలింగ్ విధుల్లో వారికి ఏ కేంద్రాలు ఏర్పాటు చేస్తారో దానికి సంబంధించిన వరకు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ సంబంధించిన మెటీరియల్ని పంపిణీ చేయడం జరిగింది. ఒకటి మనం పార్లమెంటు తరపు నుంచి ఒక ఈవీఎం, అదేవిధంగా అసెంబ్లీ నుంచి ఒక ఈవీఎం అనేది, అదేవిధంగా విశాఖపట్నం లాంటి పెద్ద పెద్ద నగరాల్లో దాదాపుగా 33 మందికి పైగా అభ్యర్థులు పోటీలో ఉండడంతో అక్కడ దాదాపుగా 3 ఈవీఎంలు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో 3 నుంచి అంటే అసెంబ్లీకి 3 ఈవీఎంలు, అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక పార్లమెంటుకి 3 ఈవీఎంలు కూడా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా కొన్ని నగరాలు, తిరుపతి లాంటి నగరాల్లో కానీ దాదాపుగా కొన్ని నగరాల్లో 2 ఈవీఎంలు ఉపయోగిస్తున్న పరిస్థితి ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ. ఈ విధంగా దాదాపుగా మనం చూస్తే 1,60,000 ఈవీఎంలు రేపు పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. సిబ్బంది అంతా కూడా ఇప్పుడు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్న దృశ్యాలు, మన బస్సుల్లో బయలుదేరుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ప్రతి సిబ్బంది కూడా అంటే ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించబోతున్నారో వారందరూ కూడా ఇప్పటికే పోలింగ్ సంబంధించిన మెటీరియల్ తీసుకోవడం జరిగింది. సాయంత్రానికి వారంతా కూడా ఆయా పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారు. పోలింగ్ కేంద్రాలు అంటే పోలింగ్ సంబంధించి మెటీరియల్ని ఇప్పటికే వారు పూర్తి స్థాయిలో పరిశీలించుకుని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల దగ్గర నుంచి బయలుదేరిన విజువల్స్ మనం చూస్తున్నాం. వీరంతా కూడా పోలింగ్ మెటీరియల్ తీసుకున్న తర్వాత ప్రత్యేకంగా వాటిని ఒకసారి పరిశీలించుకున్న తర్వాత మాత్రమే వారందరినీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి బయటికి పంపించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం సెక్టార్ వారీగా అంటే ఇక్కడ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దాదాపుగా మనం చూస్తే 24 సెక్టార్లుగా దీన్ని విభజించడం జరిగింది. 24కు సంబంధించి సెక్టార్ ఆఫీసర్లు ఉన్నారు. ఆయా సెక్టార్ ఆఫీసర్ల పర్యవేక్షణలో వారి ఆధ్వర్యంలో మనం చూస్తే కనుక ఆయా రూట్లో బయలుదేరాల్సిన బస్సులన్నీ కూడా బయలుదేరుతున్నాయి. ఒక్కొక్క బస్సులను కూడా 3-4 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బంది బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే 24 సెక్టార్ల నుంచి కూడా ఆయా సిబ్బంది ఇప్పుడు బయలుదేరి ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోబోతున్నారు. సాయంత్రానికి పోలింగ్ కేంద్రాల్లో చేరుకున్న తర్వాత వారంతా కూడా ఇది పోలింగ్ మెటీరియల్ తీసుకున్న తర్వాత పోలింగ్ అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు సాయంత్రం లోపల పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రేపు ఉదయం 5:30 గంటలకు వీరంతా కూడా మాక్ పోలింగ్ నిర్వహించి ఏ విధంగా పోలింగ్ నిర్వహించాలనేది ఒకసారి పరిశీలన చేసుకుంటారు. ఆ తర్వాత ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవైపున నిన్నటి వరకు కూడా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉండడం, ఒక్కసారిగానే ఎండలు మండుతున్న ఎండల నేపథ్యంలో ఈరోజు వాతావరణం చల్లబడింది. ఒక విధంగా వాతావరణం కూడా అనుకూలించిన నేపథ్యంలో ప్రస్తుతం పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో వారందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్న దృశ్యాలు మనం ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని జిల్లాలను కూడా ఈసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యని చెప్పుకోవచ్చు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద పోలింగ్ మెటీరియల్ కూడా సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అన్ని బస్సులు కూడా దాదాపుగా అన్ని జిల్లాల నుంచి కూడా ఆయా పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి తమ పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది బయలుదేరని మనం చెప్పుకోవచ్చు. ఎస్వై అనే ఒక్కసారి ఈవీఎంలలో చూసుకుంటే సాంకేతిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. వాటి కోసం కూడా నిపుణులు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు? దాదాపుగా 1,60,000 ఈవీఎంలు వినియోగిస్తున్నారు. ప్రతి చోట సెంటర్లలో కూడా ఒక ప్రత్యేకంగా ఒక ఐటీ నిపుణులు కూడా దళిత సంబంధించిన ఐటీ నిపుణులు కూడా నియమించడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో ఎక్కడైనా సరే ఈవీఎం కనుక సాంకేతిక సమస్యలు ఎదురైనట్లయితే కనుక ఆయా సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించడానికి నిపుణులు అందుబాటులో ఉన్నారు. వీరంతా కూడా దాదాపుగా అంటే
2-3 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కావచ్చు, ఒక సెక్టార్కి సంబంధించి కావచ్చు, ఈ విధంగా ఆయా పోలింగ్ కేంద్రాల యొక్క ఇంపార్టెన్స్ బట్టి దాన్ని నిపుణులను ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం లాంటి సిటీస్లో కానీ లేదంటే కనుక తిరుపతి లాంటి సిటీస్లో కానీ ఎక్కువ ఈవీఎంలు ఒకే పోలింగ్ కేంద్రంలో వినియోగించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ సిబ్బంది అంటే ఏదైతే ఈ నిపుణులు ఉన్నారో వారిని కొంత ఎక్కువ శాతం మందిని రిజర్వ్లో ఉంచడం జరిగింది. దాదాపుగా మనం చూస్తే కనుక ఓవరాల్గా 1,60,000 ఈవీఎంలతో పాటు అదనంగా ఒక 10% ఈవీఎంలు కూడా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి నిపుణులు దాదాపుగా ఒక 1000 మందికి పైగా నిపుణులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడం జరిగింది. దాదాపుగా మనం చూస్తే కనుక 46,000కి పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి దాదాపుగా ప్రతి చోట కూడా అంటే 4 నుంచి 8 పోలింగ్ కేంద్రాలకు కలిపి ఒక నిపుణులను అందుబాటులో ఉంచడం జరిగింది. ఎప్పుడైనా సరే సాంకేతిక సమస్యలు ఏర్పడినప్పుడు ఆ సాంకేతిక సమస్యలను వెనువెంటనే తొలగించేందుకు గాను, ఆ సాంకేతిక సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు గాను నిపుణులు అందుబాటులో ఉంటారు. ఒకవేళ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకుండానే పూర్తి స్థాయిలో ఈవీఎం మొరాయించినా ఈవీఎంలో సాంకేతిక సమస్య పరిష్కారం కాని పక్షంలో రిజర్వ్లో ఉన్న ఈవీఎంని మళ్ళీ వినియోగించుకోవడం కోసం ఆర్ఓ అనుమతితోటి మళ్ళీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు.